మోషేతో దేవుడు మాట్లాడి నడిపించినప్పుడు మోషే ద్వారా కార్యం జరిగిందా, జరగలేదా? అన్ని లక్షల మంది ప్రజలని నడిపించడానికి దేవుడు ఎంత సహాయం చేశాడండి. గమనించండి, విశ్వసించండి. దేవుడికి ప్రియమైన వాడిగా నువ్వు మార్చబడితే, దేవునికి ఇష్టడుగా నువ్వు మార్చబడితే, అరణ్యం లాంటి ఎన్ని శ్రమలు వచ్చినా, ఎర్ర సముద్రం లాంటి ఎన్ని కష్టాలు వచ్చినా, యోర్దాను నది వంటి ఎన్ని బాధలు నీకు వచ్చినా, వాటన్నిటి నుండి దేవుడు నిన్ను విడిపించడానికి సమర్థుడు. ఎర్ర సముద్రం ఏమైపోయింది? ఒక్క ఆజ్ఞతో 2 పాయలుగా చీల్చబడింది. ఇశ్రాయేలీయులు క్షేమముగా వెళ్ళడానికి దేవుడు సహాయం చేశాడు. దీనికి కారణం ఒక్క మోషే దేవుడి మాటకు విధేయత చూపించాడు. కొన్ని లక్షల మంది ప్రజలు రక్షింపబడ్డానికి గల కారణం ఒక్క మోషే దేవునికి ప్రియమైన వాడిగా మార్చబడ్డాడు. నీ కుటుంబంలో నువ్వు ఒక్కదానివే దేవునికి ఇష్టడుగా మార్చబడితే, దేవునికి ప్రియమైన వాడిగా మార్చబడితే, నీ ద్వారా నీ కుటుంబాన్ని ఉన్నత స్థాయికి నా దేవుడు తీసుకెళ్ళబోతున్నాడు. రెండవదిగా, ఫిలెమోనుని పౌలు ఎందుకు సేవకుడిగా నియమించాడు? ఫిలెమోనుని ఎందుకు స్వార్థకుడిగా నియమించాడు? మంచి ప్రియమైన